వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం జూలై నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వారం సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. కొద్దిగా ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది, ప్రతికూలతల యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. మంచికి పోతే చెడు జరుగుతున్నదా అనే భావన పెరుగుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు సింహరాశి వారికి కలుగుతున్నాయి. మీకు కనిపించేటటువంటి ప్రతి సమస్యను కూడా బుద్ధిబలంతో మాత్రమే, ఆలోచనలతో మాత్రమే వాటి నుంచి బయటపడగలుగుతారు. ఒకటి ఏమిటంటే, మీ రాశికి దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో వ్యయంలో ఉన్నాడు. దశమ స్థానాధిపతి అంటే కర్మస్థానాధిపతి, పైగా రవితోటే కలిసి ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైన సమస్యలతో ప్రారంభమై అవి తీవ్రమైన స్థితికి చేరతాయి. అవి స్వల్పంగా తక్కువ సమయంలో ఉన్నప్పుడే వాటికి ఏ రకమైనటువంటి మార్గం ఆలోచించాలి, ఏ రకమైన పరిష్కారంతో వాటికి చెక్ పెట్టవచ్చు అనేది ఆలోచించాలి. తర్వాత ఆర్థికంగా కనుక పరిశీలిస్తే పర్వాలేదు అనిపిస్తుంది ఆర్థికంగా, కానీ విపరీతమైనటువంటి ఖర్చులతోటి కొద్దిగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ సింహరాశి వారికి మీ రాశికి సప్తమంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు. ఇది కొద్దిగా ప్రతికూలం. కానీ డే వైజ్గా తీసుకుంటే 28వ తేదీ ఉదయం నుంచి 29వ తేదీ సాయంత్రం 4:47 వరకు ఆకస్మికమైనటువంటి ధనయోగం వస్తుంది. ధనయోగం అనేటటువంటిది వస్తుంది, కానీ కోరుకున్న వ్యక్తుల నుంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది పొందలేకపోతారు. ప్రేమికులుగా ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోయే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇక 29వ తేదీ సాయంత్రం 4:47 నుంచి 31వ తేదీ రాత్రి 10:14 వరకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారా? ఈ సమయంలో చేయటం మంచిది. లేదా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటున్నారా? ఈ సమయంలో చేయటం మంచిది. అంటే ఈ 29వ తేదీ సాయంత్రం 4:47 నుంచి 31వ తేదీ రాత్రి 10:14 వరకు అపూర్వమైనటువంటి విజయాన్ని ఇక్కడ సింహరాశి వారు పొందుతారు. కాకపోతే మీరు రాసి పెట్టుకోండి, ఈ డేట్స్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోండి, మీకు ఈ డేట్స్లో ఎలా ఉందనేది. ఖచ్చితంగా మీకు చాలా వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటటువంటివి ఇక్కడ కలుగుతాయి. 31వ తేదీ రాత్రి 10:14 నుంచి ఇక 3వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం కూడా అనుకూలంగానే ఉంటుంది. కానీ అంటే గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలతలు అనేటటువంటివి కలుగుతున్నాయి. వాటిని బుద్ధిబలంతో, మంచి ఆలోచనలతోటి వాటిని అధిగమించవచ్చు. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే, మీకు తెలిసినటువంటి విషయాలను 10 మందికి లేదా మన అనుకున్నటువంటి వాళ్లకు బహిర్గతం చేయటం వలన, వారికి తెలియచేయటం వలన వారి నుంచే సమస్యలు పరిణమిస్తాయి. మిత్రులుగా ఉన్నవారే శత్రువులుగా మారతారు. కాబట్టి ఈ విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే సింహరాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే, ఈ వారంలో సింహరాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు కానీ, స్త్రీ మూలకమైనటువంటి ధన నష్టాలు కానీ సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా సింహరాశిలో జన్మించినటువంటి పురుషులు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా కనుక వ్యవహరించినట్లయితే ప్రతికూలమైన ఫలితాలు పొందకుండా ఉంటారు. ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు లేవో వారు మంచి ఫలితాలే పొందుతారు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.